నేను చెప్పా కదా వీళ్ళే. కాదన్నా, నా కోసమే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటా ఉన్నారు, ఇక్కడ ఒక్క అమ్మాయి కోసం ముగ్గురు కొట్టుకుంటా ఉన్నారా? ముగ్గురు కాదురా, వాళ్ళ మూవీ టీము. అవునా? హలో హలో హలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? ఎంత ఎత్తుకెదిగిపోయావు? ఎవరికి హాయ్ చెప్తున్నారు నువ్వు? హలో. టెన్షన్ పడద్దు, 9 అయింది కదా, పడకపోతే వాడికి అలా చివరి అవుతా ఉంటాడు అనమాట. కాదన్నా, ఆమెకి నాకు పోయిన జన్మలో కాజలు కాలభైరవాణి అంటే నేను రన్నదే పిల్ల. పోయేలోపు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి లవ్ లో పడేస్తుంది. ఏకండి ఎట్లా ఉండదు కదా సార్? నీకెందుకు కొట్టిందా? హీరోయిన్ షార్ప్ అనుకుంటారా, తెగింది. నాకు ఒక డౌట్, ఒకసారి ఇక్కడ జూమ్ వేసుకోండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐఎమ్ నౌ టీచర్. ఓకే, అలా అనేది 1994లో రాశారు. తర్వాత నీ అనేది 2000లో రాశారు. ఓకే, తర్వాత నా అనేది 2004లో రాశారు. చే అనేది 2006, రీ అనేది 2012. అంటే డైరెక్టర్ ఎందుకు టైటిల్ రావడానికి ఇంత టైం తీసుకున్నారు? అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఓటు రాస్తారు. నేను దూరం నుంచి చూసి ఇది కరువు పని అనుకున్నా, కానీ ఇది కరువు పని. కానీ టైటిల్ ఫాంట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. క్లాప్. ఇంటర్వ్యూ కాబట్టి మనం పేర్లు అడుగుదాం, మనకి తెలిసినా కూడా. ఓకే ఓకే. ఇంటర్వ్యూ అంటే వాళ్ళు మామూలు ఇంటర్వ్యూ అనుకుంటారు, మనకి ఎట్లుంటది చెప్పు ఒకసారి. మనకి మొత్తం చిల్లు ఉంటుంది. ఇగో ఇక్కడ రాయితో కొట్టిరు, ఇక్కడ మొత్తం చిల్లు ఉంటుంది. చిల్లు అంటే ఆ చిల్లు కాదు, అది అందుకు అది ఏది అది. సో మన ఇంటర్వ్యూ అలా కాదు, మనదంతా ఎలా ఉంటుంది అంటే ఇది కామన్ మ్యాన్, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. అలా ఇచ్చి పడేస్తాం. పట్టుకో, దీనికోసం పెట్టాలి. ఇచ్చి పడేసినాం. అలా ఉంటుంది మనంతా. ఇచ్చి పడేసినాం. అలా ఉంటుంది మనంతా. పేరు తెలిసినప్పుడు మనం అడగాలి. అడుగు. మీ పేరు? సార్ దినేష్ తేజ్. దేన్ని దేన్ని? దినేష్ తేజ్. కొంకిని, షాకిని, డాకిని లెక్క. ఐ థింక్ యు ఆర్ ఫ్రమ్ కన్నడ. నో? ఎవరు కన్నడ అని చెప్పింది? ఎవరా కన్నడ అని చెప్పింది? అబద్ధం చెప్తుంది. ఇజ్జత్ తీసారు నాది ఈరోజు. హీరోయిన్ అబద్ధం చెప్తుందంట. అవునా? ఓ ఇట్స్ కన్నడ కదా? కన్నడ స్టేట్ లాంగ్వేజ్ అండి. మదర్ టంగ్ అడుగుతున్నారు కదా మీరు? లే, ఫాదర్ టంగ్. ఫాదర్ టంగ్ తుళు అండి. అనుష్క శెట్టి తెలుసా? అంత పరిచయం లేదు. పూజ పరిచయం ఉందండి. మాకు అబ్బా పటేల్ ఒక్కడే. అబ్బా పటేల్ కాదు, హెబ్బా పటేల్. సో పాయల్. పాయల్ అంటే పా అంటే ఎల్లు, ఎల్లన్న కూడా ఎల్లనే. ఎందుకు అలా పెట్టుకున్నారు? మహేష్. రంగస్థలం ఉన్న స్థలం ఎంత? హైదరాబాద్ లో ఒక్క సెంట్ కూడా లేదు. సెంట్ లేదా? సెంటు వాడాలి, ఎండాకాలం వస్తుంది. లేకపోతే కష్టం. మీకు కన్నడ వస్తుంది? కన్నడ ಗೊತ್ತಾ? ఆఫ్ కోర్స్. నాకు ಗೊತ್ತ ఒకటే ಗೊತ್ತು. సరే, ఈ సినిమాలో ఏం ಗೊತ್ತಾరు? సినిమాನಲ್ಲಿ ఏనేం ಬೇಕಾಗಿದೆ? సినిమా నల్లి అంటే మన పొట్టేల నల్లి ఉంటుంది చూసినా, దట్ టైప్ ఆఫ్ నల్లి. అది కూడా నల్లి బొక్కలు కాదు. సినిమాలో సినిమా నల్లి అది నెట్వర్క్ షిఫ్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ಸಿನಿಮಾಲ್ಲಿ ಏನೇನ್ ಬೇಕು ಎಲ್ಲ ಇದೆ. ರೊಮ್ಯಾನ್ಸ್ ಬೇಕಾದ್ರೆ ರೊಮ್ಯಾನ್ಸ್ ಇದೆ, ಎಲ್ಲ ಎಮೋಷನ್ಸ್ ಇದೆ. ನೀವು ಇವಾಗ ಹೇಳಿ ಪ್ಲೀಸ್. ನೀವ್ ಹೇಳಿ ನಿಮ್ಗೆ ಏನ್ ಬೇಕು? ఏం బీకే ఉంటుంది? వచ్చు. అవునా? నాకు కూడా వస్తుంది. ఏం చెప్పు. అది కన్నడ కాదండి. సో మనకు టైటిల్ అయితే ఒక్కొక్క ఇయర్ మెన్షన్ చేయబడింది. సో ఎందుకు అలా? సో ఒక పర్సన్ తనకు గోల్ ఉంటుంది. తన లైఫ్ జర్నీ 1994 నుంచి 2012 వరకు జరిగిన తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, తన గోల్ రీచ్ అయ్యాడా లేదా, లవ్ లైఫ్, తన రెగ్యులర్ లైఫ్, పేరెంట్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నది అనేది సింబాలిక్ గా టైటిల్ చెప్పేశారు. మైల్ స్టోన్స్. స్టోరీ కూడా రాసేయాల్సింది. అంటే ఆ ఫాంట్ లో పట్టదని చెప్పి రాయలేదు. మీకు ఒక గేమ్ పెడతాను. సో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన వాళ్ళు వాళ్ళ దగ్గర హక్ తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? రెడీ? ఫస్ట్ ఫైల్ గారు మీ క్వశ్చన్. హీరో గారి పేరేంటి? మహేష్. నువ్వు హీరో. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ దగ్గర తీసుకోరా? ఓకే. హీరో గారి పేరు? దినేష్. సార్ హీరో గారు మీ క్వశ్చన్. మీ సినిమాలో చివర్లో ఉన్న జూనియర్ పేరేంటి? వాడి ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి? 1 2 3 4 5 టైం అప్. భాగ్యం. భాగ్యం.
హీరోయిన్ గారు ఈ సినిమా రిలీజ్ డేట్ ఏంటి? 10th November. అగ్గివ్వండి. రూల్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందా? హీరో గారు మీ క్వశ్చన్ చెప్పు. దేవర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? 1 2 3 4 5 టైం అప్. సో ఈ సినిమాలో పెద్ద క్యాస్ట్ ఉందని తెలిసింది, ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్? అంత పెద్ద కాస్టింగ్ లేకపోతే జనాలు చూడట్లేదండి. క్యాస్టింగ్ నాకు క్యాస్ట్ అని చెప్పినాం. అంటే షార్ట్ కట్ లో ఉంటుంది క్యాస్ట్. ఇంకోటి మన సాంగ్స్ పెద్ద పెద్ద సింగర్స్ పాడారంట. అవును. ఏజ్ ఎంత? 70, 80? అలా కాదు, ఏజ్ లో కాదు, ఆ. Talent లో. ఫేమస్ బాగా. Over. పేర్లోనా? Talent. అంత పెద్ద పేరా? సో మా సింగర్ని పరిచయం చేసాం. కమాన్. ఈ సినిమాలో మీరు రాహుల్ సుబ్లిగంజ్ వాడారు కదా, అశోక్ అబ్దల్ గంజ్. ఈ సినిమాలో మీరు ఒక మంచి జానపదాన్ని వాడడం జరిగింది, చాలా ఫేమస్, తెలంగాణలో బాగా జనాలకు నచ్చినది. సో ఆ పాటని ఒకసారి బేసిక్ గా మనోడు చాలా బాగా పాడతాడు. కాదు, ఆయన పేరు అశోక్ అబ్సలియన్స్, ఎప్పుడు మేము వినలేదు, మీరేమో బాగా పాడతారు. వినపడదు కూడా, కష్టం. ఆయన అబ్దుల్ గంజ్ లోనే ఉంటాడు, బయటికి రాడు. కోడివాయల చమ్మది, కోడి పుంజువాయల చమ్మది, కోడివాయల చమ్మది, కోడి పుంజువాయల చమ్మది. ఓడిపోతాను చూస్తాను. తీసుకెళ్ళి చూడరా. తీసుకుపోయింది ఎవరా? నువ్వే. నేనా? అంటే నా పుంజుతో పోయింది. సార్ ఇదేవుడు సార్ అబ్దుల్ గంజ్. నన్ను దయచేసి పోలీసులు పట్టుకొని జైలు వేయండి. ఈ తప్పుకు నేనే బాధ్యుని. వాడిని పిలిచి చాలా పెద్ద తప్పు. వీడు పాడతా అంటే ఇండస్ట్రీ అడ్డుపడుతుంది అనుకున్నా, వాని గొంతి అడ్డుపడుతుంది. అఫ్జల్ గంజ్ గారు ఎందుకు అంత డల్ గా పాడారు? కోడి విందే. ఈడు కాదు సార్, అసలైన టాలెంట్ ఇంకో ఉన్నాడు సార్. వాడు వాడు సార్. ఎవరిని వాడాలా? కొద్దిగా ప్రేమిస్తా పాట. కొద్దిగా ప్రేమిస్తా, బా. చాలా కాలం ప్రేమిస్తా, ఇన్స్టాల్మెంట్ లో ప్రేమిస్తా, బా. ఈఎంఐ లో ప్రేమిస్తా. సూపర్. పాపం ఎవరు అదృష్టవంతురాలు? ఉన్నది ఒక ఆమె. ఎక్కాలని కూడా పాట రూపంలో చేస్తాడు. ఆ. రెండు వాయే బా. ఎవరివి? టేక్ 34. రెండు వాయే మూడు వాయే రెండు మూడు కలిపితేనే 5 వాయే. బా. 6 వాయల చమ్మదే, అది 6 వాయల చమ్మదే, 7 వాయల చమ్మదే, అది ఎట్ల వాయల చమ్మదే, 2 వాయే అరే 2 వాయే. రెండు పోతే నవ్వుతారు, 6 పోయినా. మీ నేమ్స్ కొద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అండ్ మూవీ? కొడతారా కామేష్? కొడతారా కామేష్? కొడతావు. మీ పేరండి? దివ్య. మీ పేరు? గణేష్. భాషాబాయ్. బంటి. సో బేసిక్ మనకు పోస్టర్ చూస్తుంటే అర్థమైపోతుంది హీరోకి చెస్ట్ పెయిన్ ఉంది ఈ మూవీలో. ఎవరి వల్ల? ఇద్దరు ఉన్నారు. ఎవరి వల్ల? ఒకరు ఉంటేనే గుండె పడతాయి, ఇద్దరు ఉంటే రాదా? ఏం చూస్తున్నావు బే? వాచ్ లో టైం ఎంత చూస్తా. ఈ ట్రైలర్ చూసాం, మూవీ ట్రైలర్. ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది. నాకు బాగా నచ్చింది ఆ బైక్ ఇలా హైలైట్ ఉంది. సో నేను ఇంకొకటి విన్నా, డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. హుషారు. సో ఎలా ఉంది డైరెక్టర్ గారితో మీ జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్సైటెడ్ అండ్ హైపర్ యాక్టివ్ అన్నమాట ఆల్ ద టైమ్. ఇంకెప్పుడు మీరు అలా టచ్ చేసినా కూడా ఒకరు మిస్ అయిపోయారు దీంట్లో, మన ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది. మీకు ఇంకా బాగా తెలుసు కాబట్టి. సో నాకు స్టోరీ చెప్పింది హుషారు రిలీజ్ అయిన 1 year కి. అప్పుడు ఒక ఇలా అనుకుంటున్నాను స్క్రిప్ట్, అంటే బాగుంది బ్రో, విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పిన తర్వాత సడన్ గా మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ ఇవన్నీ దీనివల్ల లాస్ట్ ఇయర్ 2022లో హీ అప్రోచ్ మీ సార్ ప్రాపర్ సెటప్తో అనమాట. అంటే ప్రొడ్యూసర్ అన్ని చాలా రోజులతో మధ్యలో మాట్లాడుకుంటున్నాం కానీ ఈ సెటప్ గురించి అంత తెలియదు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు బ్రో,
విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పినప్పుడే నచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత కూడా స్క్రిప్ట్ ఏం అడగలేదు. సో జస్ట్ ఫర్ ద లుక్ టెస్ట్ వి డిడ్ ఏ సీన్ అంతే. ఇంకా తర్వాత హీ సాటిస్ఫైడ్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా సాటిస్ఫైడ్. మీకు ఎందుకు అంత డెడికేషన్? ఈ డెడికేషన్ లేకపోతే టీడీ కోసం నమ్ముకోవాలి బయట. సో మీరు ఫైట్స్ చేసేటప్పుడు మీ చేసి ఫ్రాక్చర్ అయిందంట. అంటే యాక్టింగ్ అంటే మీకు అంత ఇష్టమా? అవును. సో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, అలా నిన్ను చేరని పెట్టారు, ఇలా అని పెట్టచ్చు. డైరెక్టర్ గారిని అడగాలండి. హీరో గారు, మీరు హీరోయిన్ లవ్ చేశారని చెప్పి ఆవిడకి తెలుసా తెలీదా? రియల్ లైఫ్ లో, సినిమాలో కాదు. తెలీదు. లవ్ చేసే కదా తనకు తెలియదు. తెలుసా తెలీదా? అదే క్వశ్చన్. అది చెప్పండి సార్, మనకు చాలా ఛానల్స్ వెయిటింగ్ ఈ క్వశ్చన్ కోసం. చెప్పు. ఒక్క నిమిషం ఆగు. అలా కాదు, లవ్ చేసి రియల్ లైఫ్ లో హీరోయిన్ గారిని లవ్ చేస్తున్నారని చెప్పి తెలుసా తెలీదా? రియల్ లైఫ్ లో తను లవ్ చేయట్లేదండి. రియల్ లైఫ్ లో తను లవ్ తెలీదా? చేయట్లేదు కదా. తెలుసు తెలుసు. చేయట్లేదని చెప్పి మీడియా ఛానల్స్ లవ్ చేస్తున్నా తెలుసంట. లవ్ చేయట్లేదని తెలుసు అండి. స్క్రీన్ జోడి కాదు, రియల్ లైఫ్ జోడి కూడా. మీరు బేసిక్ గా మీకు హెబ్బాక్ గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? తన గురించి ఏం క్వశ్చన్స్ అడగట్లేదు మీరు? బ్రేకప్ అయిపోయిన నుంచి నేను పట్టించుకోవడం. ఎవరికి లవ్ చేస్తున్నా. సో మీకు ఒక టాస్క్, ఒక గేమ్ ఆడదాం చిన్నగా సరదాగా. హీరోయిన్ గారు, మీరు హీరో గారికి మైండ్లో జస్ట్ సైకిల్ ద్వారా మనం కృష్ణానగర్లో ఉన్నాం, ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గరికి వెళ్ళి స్కూటీ తీసుకుని అలా నిన్ను చేరి మూవీకి వెళ్దాం, ఇది మీరు మైండ్లో యాక్ట్ చేస్తూ చెప్పాలి. మా వాడు డబ్బింగ్ చెప్తారు. ఈరోజు 5 ఫుల్ బాటిల్ తీసుకుని రా, ఇంటికాడ తాగుదాం. అదేంటది నేను చెప్పింది చెప్పట్లా? హీరో 5 గంటలకు 5 ఫుల్ బాటిల్ తీసుకుని ఇంటికాడ తాగుదాం. మీరు చెప్పండి అన్న, వచ్చేటప్పుడు స్టఫ్ తీసుకుని రా. ఈడ అజయ్ బాబు వెంకటగిరి ఆడ కళ్ళు తీసుకురా అన్న, థమ్స్అప్ కూడా కావాలి, ఇద్దరం కలిసి తాగుదాం. అమ్మా నిజం, అరే ఒరిజినల్ ప్లానింగ్ ఇది. ఎంజాయ్ లాట్ సార్. సో క్యారెక్టర్స్ గురించి, ఎవరెవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఒక టేప్ వేసుకుని మొత్తం సినిమా అంతా అందరు కొత్తలు తెస్తుంది. అమ్మాయిలు కదా, లేడీస్ టైలర్. మంచి అమ్మాయి కదా. ఇప్పుడు ఎలా ఏం జరిగింది అక్కడ కూడా అలాగే చాలా మంచి ఇన్నసెంట్ అమ్మాయి. దినేష్ గారు, సో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ గై హూస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ గోల్. లైఫ్ లో ఏ వచ్చినా కూడా ఆ గోల్ ని కంపల్సరీ సాధించాలనే ఒక ప్యాషన్ తోటి ముందుకెళ్తూ ఉంటాడు. అలా చెప్పానా నీకు? మార్నింగ్ నుంచి ఇదే చెప్తున్నా, ప్రతి మిడిల్ క్లాస్ గా కంపల్సరీ కనెక్ట్ అవుతాడు. అందరూ డెఫినెట్ గా. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో మిడిల్ క్లాస్ బాయ్స్ ఉన్నప్పుడు బైక్ మాత్రం నాది రెగ్యులర్ గా, అంటే మనం రియల్ లైఫ్ లో కూడా మనకి ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు. హీరో ఫ్రెండే. నీ లైఫ్ లో జాన్ జిగిరి ఎవరు? ఒకటి రాఖీ అని. రాఖీ అని. నీ లైఫ్ లో రాఖీ ఎలాగో, గణేష్ లైఫ్ లో బంటి ఎలాగో. సో ఈ మూవీలో మనకు చంద్రబోస్ గారు సాంగ్స్ రాయడం జరిగింది. నాకు బాగా నచ్చిన సాంగ్ కొడిబాయి లచ్చమ్మది, కొంచెం కొంచెం ప్రేమిస్తా, కొద్ది కొద్దిగా ప్రేమిస్తా. సో మీరు చంద్రబోస్ గారికి సాంగ్స్ రాయమని చెప్పారు, ఆయన కూడా కొద్ది కొద్దిగా రాసిచ్చారు, లేదంటే ఒకటి సాంగ్ రాసిచ్చారు? లేదండి, ఆయన సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసిచ్చారు. సో ఆస్కార్ అవార్డు మనకు చాలా గర్వకారణం, మనకు చాలా గొప్ప. నాట్ జస్ట్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్, మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ప్రౌడ్ గా చెప్పుకోదు. ఎందుకు అవన్నీ చెప్పలేదు నువ్వు? ఆస్కార్ అవార్డు చెప్పినావు. సో సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ టేకింగ్ అదిరిపోయింది, లైటింగ్స్ కానివ్వండి. సో చాలా సమస్య ఉంది. మీ పేరు కూడా చాలా గమ్మత్తుంది, పాయల్, మీరు ఉల్లిపాయల్. ఉల్లే కదా, ఉల్లే. సో మీరు నేను కన్నడలో ఐ లవ్ యూ అని ఏం చెప్తారు? ನಾನು ನಿನ್ನ ತುಂಬಾ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. లవ్ యూ టూ. నవంబర్ 10th రిలీజ్ మూవీ. అందరూ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు మూవీ గురించి. మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు అప్డేట్స్ వస్తా ఉన్నాయి, ఎందుకంటే సో చాలా బాగా చేశారు. మీ గురించి తెలుసు, మీ పర్ఫార్మెన్స్ తెలుసు. సో ట్రైలర్ నుంచి తెలిసిపోద్ది, చాలా రిచ్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది ప్రతి ఒక్క ఫ్రేమ్ కానివ్వండి. డైరెక్టర్ గారు, మీరు అందరూ చాలా కష్టపడ్డారు. సో అది మనం ట్రైలర్లో చూస్తున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మేము వెయిటింగ్. ఎందుకు రా మైక్ పెట్టుకుని బొక్క డైరెక్టర్ గారికి ఇవ్వది. సో సార్ ఈ మూవీ గురించి మీ మాటల్లో, సో ఒక మాటలో మీరు సినిమా గురించి చెప్పాలంటే ఎందుకు చూడాలి, ఈ సినిమాలో ఏముంది, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో ఉండేదే సినిమా. అంటే కథని ఏదో మన కథలా కాకుండా ఒక రియాలిటీని, ఒక ఆడియన్ ఒక పాయింట్లో సినిమాలో కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్. ఆ కనెక్టివిటీ పాయింట్ దీంట్లో ఉందంటారు. 100% ఉంది, ఎమోషన్ ఉంది.
ఇందాక నేను చెప్తున్నప్పుడు నా కథలాగే ఉందన్నా కదా. అవును. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా అలానే కనెక్ట్. నేను కనెక్ట్ అయ్యప్పుడు మీరు చెప్పారా నాకు చెప్పలేదు కదా, నేనే చెప్పాను. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం డైరెక్షన్, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు. సో మీరు ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మీరు ఇన్నాళ్ళు కష్టపడిందంతా మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది చాలా మాటలు ఉంటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటండి, ఎంకరేజ్ చేసే కంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ. ఏం చేస్తావులే అబ్బా, ఏంటి ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ ప్యాషన్ ఏంటి, కరెక్ట్ అది. ఎందుకంటే ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకుంటే నెల గడిచిపోద్ది కదా. చాలా ఇప్పుడు నేను ఈ సినిమా చేసిన తర్వాత నన్ను చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ ట్రైలర్లో మీ వర్క్ కనిపిస్తుంది సార్, చాలా క్వాలిటీ ఉంది. సో కంగ్రాట్స్ సార్, మిమ్మల్ని ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్గా చూడాలి. సో ఇక్కడ నవ్వుకున్నట్టే మనం 10th థియేటర్లో కూర్చొని నవ్వుకుందాం, తర్వాత బాధపడతాం. ఎమోషన్ 100%. ఎంత నవ్వుకుంటామో ఇప్పుడు స్కిడ్లోనే ఉన్నట్టు, ఫైనల్గా క్లైమాక్స్ తర్వాత అంత ఎమోషన్ అయి బయటకు వస్తాం. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పాలి. కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది, కోడి బాయల చమ్మది, కోడి